గతంలో ఎమ్మెల్యే, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించి మీరు చాలా వాదోపవాదనలు కావచ్చు, లేదా ఇద్దరి మధ్య చాలా ఫైరింగ్గా మాటలు జరిగేవి. విచారణకు సిద్ధం అంటారు ఇవన్నీ. మరి ఇప్పుడు ఎప్పుడు ఆయన మీద విచారణ చేపట్టబోతున్నారు? ఆయన ఏమన్నా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానా, లేదంటే వేరే రకంగా ఆయన చేసిన తప్పుల్ని నిరూపిస్తా ఏమైనా జైలుకి పంపించే అవకాశం ఏమైనా ఉందా? నేను మొట్టమొదటి నుంచి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ కక్ష సాధింపులు చేయడం వల్లనే ఇవాళ ప్రజలు ఘోరంగా వాళ్ళని తిరస్కరించారు. ఈరోజు కాదు ఇది, గతంలో 1978 ఎమర్జెన్సీ కాలంలో చూసుకుంటే కక్ష రాజకీయాలని ప్రజలు ఎప్పుడు తిరస్కరించారు. దాని జోలికి నేను పోను. కానీ తప్పిదాలు జరిగాయి. తప్పిదాలను ఆధారాలతో సైతంగా నిరూపణ చేసి బాధ్యులైన అందరిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే 3 విచారణలు పూర్తయ్యాయి. ఒకటి రంగంపేట మండలంలో జలసిరి పథకం, వైఎస్ఆర్ జలసిరి కార్యక్రమంలో అక్రమంగా దాదాపు 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దాన్ని కలెక్టర్ ఎంక్వైరీ చేయిస్తే ఇప్పటికి 5 అధికారులు సస్పెండ్ అయిన పరిస్థితి వచ్చింది. ఒక తహసీల్దారు కూడా శ్రీముఖం అందింది. త్వరలో వారు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అనపర్తి మండలంలో 4 గ్రామాల్లో 42 ఎకరాల భూసేకరణ చేస్తే దాంట్లో 8 కోట్ల రూపాయలు ఒక్క భూసేకరణలో మాత్రమే. పట్టాల పంపిణీ అవినీతి దానికి అదనం. ఒక్క భూసేకరణలోనే దాదాపు 8 కోట్ల అవినీతి జరిగింది. దానిపైన నేను ఆ రోజు పోరాటం చేశాను. నకిలీ పట్టాలు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్ మీద ఆ రోజు నేను సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దానిపైన ఈవేళ ఎంక్వైరీ జరిగి ఆ డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. అదేవిధంగా ఇక్కడ బలభద్రపురంలో రుడా నిధులతో 1,50,00,000తో ఒక చెరువుని ఆధునీకరణ, సుందరీకరణ పేరుతో ఒక భాగవతం బయటపెట్టా. దానిపైన విచారణకి ఇప్పుడు రుడా వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనరు వారు విచారణకు ఆదేశించారు. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆధారాల ద్వారా బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఏ విధమైన శిక్ష, ఏ విధమైన చట్ట ప్రకారంగా తీసుకుంటాం అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి, చట్టాలు నిర్ణయిస్తాయి తప్పించి నేను నిర్ణయించేది లేదు. కానీ మీకు టికెట్ రాకుండా కూడా, లేదంటే మీకు కూటమి నుంచి కావచ్చు, లేదంటే పార్టీ నుంచి టికెట్ రాకుండా చాలా కుయోక్తులు పడ్డారు, కుట్ర చేశారు, కొన్ని క్షుద్ర పూజలు కూడా చేశారని కూడా అప్పుడు గతంలో చెప్పారు. అంటే ఇవన్నీ మీరు మనసులోంచి పక్కన పెట్టేశారా? నాకు టికెట్ రాకుండా చెయ్యాలని ప్రయత్నం చేశారు, క్షుద్ర పూజలు చేశారు. కానీ జరిగింది ఏంటి? వాళ్ళకి ఒక ఆశయం ఏంటంటే నేను పోటీలో ఉండకూడదు. వాళ్ళ ఆశ ఏంటంటే ఆయన మరలా ఎమ్మెల్యేగా గెలవాలి. ఇక్కడ వారి ఆశయం నన్ను టికెట్ రాకుండా చెయ్యాలి అని అనుకుంటే టికెట్ రాకుండా చెయ్యాలనడానికి దీన్ని భారతీయ జనతా పార్టీ కేటాయింపు చేశారు. అక్కడి వరకు వారి ఆశయం నెరవేరింది. ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడంలో వారి ఆశయం సక్సెస్ అయింది. వారి ఆశ ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి అంటే నేను పోటీలో ఉండకూడదు. కానీ అది నెరవేరలా. భగవంతుడు మనందరికన్నా పెద్ద వ్యూహకర్త. మనందరం చాలా పెద్ద వ్యూహకర్తలు, చాలా స్ట్రాటజిస్టులు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనందరినీ మించిన వ్యూహకర్త భగవంతుడు. ఆ భగవంతుడు దాన్ని అటుదీపి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టి నన్ను గెలిపించారు. ప్రజలైతే, భగవంతుడైతే, కార్యకర్తలైతే. ఆయన ఆశయం 2 నెరవేరలా. కానీ అంటే బీజేపీకి ఎప్పుడు ఇక్కడ అంత మెజార్టీ కానీ డిపాజిట్లు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా లేదు ఇప్పుడు వరకు చూస్తే. ఇదంతా మీకు సంబంధించి ప్రజల్లో ఉన్న ఆదరణ కావచ్చు, మీ కుటుంబం, ఆ టికెట్ సంబంధించి తదితర పరిణామాల నేపథ్యంలో మీకు ఎంత మెజార్టీ వచ్చిందని అంటారు? ఎలా ఓన్ చేసుకున్నారు ప్రజలు? మీకు ఒక్కసారి గెలుపుంది, ఒకసారి తరిచి చూసుకుంటే 6 నెలల కాలంలో మీకేమనిపించింది? ప్రజలు నిజంగా చాలా రుణపడి ఉన్నా, అంతకన్నా ఎక్కువ కార్యకర్తలకు రుణపడి ఉన్నారు. ఎందువల్ల అంటే సాధారణంగా ఒక నాయకుడికి ఒక పార్టీ టికెట్ రాలేదు అని అంటే 24 గంటలు గడిస్తే ఇంటి ముందు కార్యకర్తలు ఎవరు కనిపించరు. అటువంటిది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరుసటి రోజున ఇక్కడ సమావేశం పెట్టడం, ప్రజల్లోకి వెళదామని నిర్ణయం తీసుకోవడం, దాన్ని కార్యకర్తలు ఇమీడియట్గా దానిపైన ఈ ఆలోచన ఏ విధంగా ఉంటుందనే దానిపైన వారు ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కానీ నా మాట మీద నమ్మకము, గౌరవం ఉంచి నాతో పాటు ప్రజల్లోకి వచ్చారు. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే ఆ రోజు ఇక్కడ సమావేశం పెట్టినప్పుడు
ఆర్థికంగా బలహీనం ఉన్న కారణంగా మనకు టికెట్ తిరస్కారానికి గురైందనే ఆలోచనతో కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము విరాళాలు ఇస్తాం, మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయండి, మీ వెనకాల మేము ఉన్నామని రావడం అనేది చిన్న విషయం కాదు. ఒక చిన్న వ్యక్తి 1 కోటి రూపాయల ఆశ తనకు ఉంటే దాని డాక్యుమెంట్లు తీసుకొచ్చి చంద్రశేఖర్ అని అతను తీసుకొచ్చి ఈ ఆస్తిపత్రాలు ఇస్తారా మీకు, మీరు దీన్ని అమ్ముతారో తాకట్టు పెడతారో మీ ఇష్టం, మీరు ముందుకు వెళ్ళండి అనడం. అదేవిధంగా కొంతమంది మేము 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తాం, ఏమీ లేని వాళ్ళు మా ఇల్లు ఉంది. ఎవరు ఇది సాధ్యపడదు కదా, ఎక్కడ ఏ రాజకీయంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటిదైతే దృశ్యాలు కనిపించవు. నిజంగా ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితుల్లో ఒక చరిత్ర సృష్టించారు ఇక్కడ కార్యకర్తలు. అదేవిధంగా మేము ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు. తప్పు జరిగింది, కూటమి అభ్యర్థిగా మరలా నువ్వే రావాలి, కూటమి అభ్యర్థిగా రాకపోతే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటనే ఉంటాం అని ప్రజలు ఆశీర్వదించారు. 20 రోజుల పాటు టికెట్ కోసం జరిగిన ఎపిసోడ్లో పోరాటంలో రోజు రోజుకి కార్యకర్తల సంఖ్య, ప్రజల అభిమానం పెరుగుతూ వచ్చింది తప్పించి ఎక్కడా తగ్గల. అదేవిధంగా మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా మరలా దీన్ని తెలుగుదేశం పార్టీ కేటాయింపు చేయాలి, మరలా నన్ను అభ్యర్థిగా నిలబెట్టాలని వారు విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కకూడదని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడం, ఏదో ఒక విధంగా దీన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం ద్వారా ఒక బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి మరలా వారు ఎన్నిక కావాలని వారు ఆలోచించటం, ఆ ఆశలన్నీ అడిగి ఆశలు చేయడంలో ముఖ్యంగా కార్యకర్తల కృషి, మరోపక్క ప్రజల ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు గారి కృషి, ఈ అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదంతో మరలా నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ముందుకు రాగలిగాను.